అభయస్వరూపాయ నమః. అయ్యప్ప దేవాయ నమః. అభయస్వరూపాయ నమః. హరిహర సుపుత్రాయ నమః. కరుణా సముద్రాయ నమః. నిజ ధీర గంభీర శబరీ గిరీశిఖర ఘనయోగ ముద్రాయ నమః. పరమాణు హృదయాంతరాడ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః. అయ్యప్ప దేవాయ నమః. అభయ స్వరూపాయ నమః. పద్దెనిమిది పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి. ఇరుముడులు స్పృశించి శుభమును దీవించి జన బృందముల చేరే జగమేడు స్వామి. తన భక్తులొనరిల్చు తప్పులకు తడబడి ఒక పత్ర ఒరిగెన ఓంకారమూర్తి. మాది ఖమ్మం మండలం లింగాపురం గ్రామం, ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గం. నేను మొదటి నుంచి టీడీపీ కార్యకర్తను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తను మొదటి నుంచి. ఇది నా సర్వే నెంబర్, నా పాస్బుక్ సర్వే నెంబర్. లింగాపురం కండ్రిక 19వ సర్వే నెంబర్ లో 3 ఎకరాల 32.5 సెంటు నాకున్నది. మా జేజనాల నుంచి, మా పూర్వీకుల నుంచి మాకు వచ్చినది. నా 3 ఎకరాల 32.5 సెంటు మొత్తం దున్నివేయబడింది. 3 సంవత్సరాల బత్తాయి మొక్కలు అన్యాయంగా దున్నేశారు. 3 ఎకరాల 32.5 సెంటుకు 300 చెట్లు నాటగా 40 చెట్లు మాత్రమే మిగిలాయి. మధ్యలో వేసిన ఉలవ పైరు మొత్తం దున్నేశారు. ఇలా పూర్తిగా ఫ్లాట్ గా మార్చేశారు. మేము గతంలో ఎలక్షన్ కు ముందు మేము ఫ్లెక్సీ కూడా కొట్టించుకొని చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మా ఊర్లో టీడీపీ కేడర్ లేని కారణంగా ఈ ఫ్లెక్సీ కట్టించుకొని మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. కేసులు కూడా పెట్టించుకున్నాము. అయినా కూడా మేము భయపడకుండా కార్యకర్తలుగా పనిచేశాము. కార్యకర్తలుగా నిజాయితీగా పనిచేసి మా పార్టీని గెలిపించాము. ఈ పొలం గురించి పలుమార్లు మేము స్టేషన్ కూడా వెళ్ళాము. స్టేషన్ లో కూడా మాకు న్యాయం జరగలేదు. మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా వెళ్ళాము. అక్కడ కూడా న్యాయం జరగలేదు. టీడీపీ గెలిచిన తర్వాత మా ఊళ్ళో మద్యం వేలం పాటలు పెట్టారు. ఈ కొత్తగా వచ్చిన నాయకులు మద్యం వేలం పాట పెట్టగా మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు బెల్ట్ షాపులు వద్దంటే వాళ్ళు పెట్టిన కారణంగా వాళ్ళపై నేను గతంలో కంప్లైంట్ ఇచ్చి ఉన్నాను. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి ఒంగోలులో కంప్లైంట్ ఇవ్వగా కలెక్టర్ గారు వెంటనే హంసాయ మేడం గారు వెంటనే స్పందించి మా ఊళ్ళో ఆఫ్ చేశారు. ఆఫ్ చేయగా నాకు పలు రకాల బెదిరింపులు కూడా చేశారు. నువ్వు కొడతావన్న వైపు ఉద్దేశంతో నేను చెప్పలేదు. నేను ఎమ్మడి పడుతున్నట్టు నా పడుతున్నాను. నా సంగతి తెలియదు నీకు. అయిపోయింది వదిలేసేరా. మన ఎమ్మటి మామూలు ఉంది. అది నేను చెప్పిన మమ్మల్ని నా పడత మేము కొట్టిస్తాను వాళ్ళు చెప్తే. ఇలా నన్ను బెదిరించి నేను భయపడకపోవడంతో ఇలా ఎలాగైనా సరే ఈయన ఇబ్బంది పెట్టాలని పలుమార్లుగా పోయిన నెలలో గంజాయి మా ఊర్లో ఉందనేసి మా తోటలో ఉందనేసి మార్కాపురం ఎక్స్చేంజ్ వారు వచ్చి మాతో ఫ్యామిలీతో సంతకాలు పెట్టించుకున్నారు. మా ఊరికి లోపల గంజాయి అనేది లేదు. వీళ్ళు మళ్ళా ఇదే రకంగా మనల్ని పలు రకాలుగా ఇబ్బందులు పెడుతూ పలు రకాల స్టేషన్ల పాలు చేస్తూ చాలా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. ఇలా ఇబ్బందులు పెడుతూ ఈ రోజు నా 3 ఎకరాల 32.5 సెంట్ల బత్తాయి తోటని చేశారు. లోకేష్ అన్న నీకు ఒక్క నమస్కారము. మాకు అది ఒకటి కావాలి. నీతోనే మాకు న్యాయం జరగాల. లోకేష్ అన్న మేము చేశాము కాబట్టి మా మీద వాళ్ళు చాలా పగబట్టారు. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటాం. మేము నలుగురం మా ఫ్యామిలీ ఉండము. పురుగు మందు ఆత్మహత్య చేసుకొని వరగడమే మీ పేరు చెప్పుకోని. అది మాకు ఇది ఒక్కటి మాకు న్యాయం చేసుకుంటాం. లేకుంటే ఎత్తుతాం మేము. లోకేష్ అన్న మాపై దయించి నువ్వే మాకు న్యాయం చేస్తావని మేము కోరుకుంటున్నాము. మీ పార్టీలో తిరిగి మీ జెండాలు మోసి మొత్తం మేము చేశామండి.